నమస్తే వెల్కమ్ టు శిల్పా న్యూస్ ముందుగా హెడ్లైన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శిల్పా మోహన్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా భూమా బ్రహ్మానందరెడ్డిని నామినేషన్లను ఆమోదించిన ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి సమక్షంలో టీడీపీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన చాబోలు గ్రామ నాయకులు యువకులు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా పుసులూరు గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా 5వ వార్డులో ప్రచారాన్ని నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి కోడలు శిల్పా నాగినిరెడ్డి రాజకీయ పార్టీల నాయకులతో సమావేశాన్ని నిర్వహించిన ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్ ఎన్నికల ప్రచార యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు తులసిరెడ్డి ఉప ఎన్నికల ప్రచారంలో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించిన ఎమ్మెల్సీ టీజీ వెంకటేష్ నీతిగల రాజకీయాలను మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుందన్న వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్థానిక గోశాలలో రక్షాబంధన్ వేడుకలు నిర్వహించిన టీడీపీ నాయకులు నామినేషన్ల పరిశీలన కార్యక్రమం సోమవారం సాయంత్రం ఉత్కంఠభరిత వాతావరణంలో కొనసాగింది. ఇరు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు ఎన్నికల అధికారికి ఫిర్యాదులు చేసుకుంటూ వారి ఎన్నికల దరఖాస్తులు చెల్లవంటూ ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్ కు ఫిర్యాదు చేసుకున్నారు. సోమవారం సాయంత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి దాఖలు చేసిన నామినేషన్లో నోటరీ చేసిన లాయర్ రెన్యువల్ చేసుకోలేదని, కాబట్టి వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ను తిరస్కరించాలని టీడీపీ నాయకులు ప్రసన్న వెంకటేష్ కు ఫిర్యాదు చేశారు. టీడీపీ అభ్యర్థి సరైన ఆదాయ పన్ను వివరాలు సమర్పించలేదని, దానిని పరిగణలోకి తీసుకొని సరైన చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకులు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఇరు పార్టీల ఫిర్యాదులు, వారి వాదనలు విన్న ఎన్నికల అధికారి అన్ని వివరాలు సరైన రీతిలో విచారణ జరిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి అభ్యర్థిత్వానికి సంబంధించి సరైన పత్రాలు ఉన్నాయని ఆయన నామినేషన్ కు ఆమోదించారు. అలాగే టీడీపీ అభ్యర్థి నామినేషన్ కు కూడా ఆమోదించారు. The same ECA has given instruction in 2016. What is it? What is given in 2016? It does not mention about that affidavit needs to be in stamp paper. It does not contain affidavit will be on stamp paper. It does not contain that affidavit should not be on stamp paper. Now who has raised the objection? No. You please Who hear, has raised the please hear me. That order does not speak about the requirement of the stamp. That order is only regarding the non-filing of the affidavit. Okay.
చిన్న ప్రాబ్లం అని చెప్పేసి అదర్ సైడ్ వాళ్ళు అబ్జెక్షన్ చేశారు. అఫిడవిట్ స్టాంప్ పేపర్ మీద ఉండాలని చెప్పారు. మేము ఫారం నెంబర్ 26 మీద 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద ఇక్కడ నామినేషన్ ఫామ్ అనేది అఫిడవిట్ మీద ఇవ్వాలా 100 రూపీస్ స్టాంప్ మీద అంటే మేము ఫారం 26 మీద 100 రూపీస్ స్టాంప్ మీద ఫారం 26 మీద మేము అఫిడవిట్ ప్రిపేర్ చేసి ఇచ్చాము. దానికి ఒక అడిషనల్ అఫిడవిట్ అని ఉంది. అది కూడా స్టాంప్ పేపర్ మీద చేయాలని చెప్పేసి టీడీపీ వాళ్ళు మమ్మల్ని అక్కడ ఒత్తిడి చేశారు. అంటే ఆ అఫిడవిట్ కూడా స్టాంప్ పేపర్ మీద ఉండాలని చెప్పేసి సమ్ ఫ్లిమ్సీ గ్రౌండ్స్ తీసుకొని మా నామినేషన్ అబ్జెక్షన్ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ఆర్ఓ గారు నిష్పక్షపాతంగా యాజ్ పర్ ది రూల్స్ ప్రకారము మా నామినేషన్ యాక్సెప్ట్ చేశారు. కాబట్టి ఇంతవరకు కూడా టీడీపీ వాళ్ళు అధికారుల ప్రభావాలతో వాళ్ళంతా కూడా మా నామినేషన్ రిజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ఆర్ఓ గారు నిష్పక్షపాతంగా వ్యవహరించి మా నామినేషన్ యాక్సెప్ట్ చేశాడు. యాజ్ పర్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం యాజ్ పర్ ది ఎలక్షన్ మాన్యువల్ ఏ విధంగా ఉందో అదే విధంగా మా నామినేషన్ ఉంది. అన్ని కూడా సరిపోయింది. అది ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. ఆల్రెడీ మా నోటరీ అనే అతను రిన్యువల్ కి అప్లై చేశాడు. వన్స్ రిన్యువల్ అప్లైలో ఉంటే గిన ఈ కెన్ సైన్ ఇన్ ద అఫిడవిట్. సో దెర్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. మేము కూడా సేమ్ గ్రౌండ్స్ మీద మేము కూడా అదే ప్లీజ్ తీసుకున్నాము. అవి కూడా రిజెక్ట్ అయినాయి. వాళ్ళ ప్లీజ్ రిజెక్ట్ అయినవి, మా ప్లీజ్ కూడా రిజెక్ట్ అయ్యాయి. కాబట్టి అందరి నామినేషన్లు టీడీపీ క్యాండిడేట్ యాక్సెప్ట్ అయింది. ఇటు మాది వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ కూడా యాక్సెప్ట్ అయింది. ఆర్ఓ గారికి ఎప్పుడో తెలిసిపోయింది. ఇచ్చిన వాళ్ళు పంపించిన అడ్వకేట్ గారు తిప్పి అదే పాయింట్కి అఫిడవిట్స్ అని చెప్పడంలో ఒక గంట సేపు చేశాడు. దీనివల్ల అర్థమయ్యేది ఏంటంటే వైఎస్ఆర్సీపీ విజయం ఖాయము. అందువల్ల ఎవరు ఆపలేరని తెలిసి వాళ్ళకి పూర్తి విశ్వాసం అన్నట్టు అనిపిస్తుంది. మాకైతే వాళ్ళ గెలుపు మీద వాళ్ళకి భరోసా లేదు. కాబట్టి ఎలాగైనా సరే శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ రిజెక్ట్ చేయాలని చెప్పేసి ఈ రోజు వాళ్ళు భావించారు. అలాంటి సందర్భం లేదని మాకు పొద్దున్న నుంచి తెలుసు. 5 నిమిషాల్లోనే మాకు అర్థమైపోయింది వాళ్ళ వాదన నెగ్గదు అని చెప్పేసి. సో మేము అలాంటి ఆందోళనకి లోను కాలేదు. జస్ట్ వాళ్ళ పాయింట్ వాళ్ళకి టైం ఇవ్వాలి కాబట్టి ఆర్ఓ గారు ఆయన ధర్మం ఆయన పాటించారు. ఇంకొక విచిత్రం ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు ఈరోజు ఆర్టీఐ కింద ఒక అప్లికేషన్ వేసి జస్ట్ ఒక గంటలో సిగ్నేచర్తో పాటు తీసుకొచ్చారు. అదేం విచిత్రం మాకైతే అర్థం కాలేదు. జనరల్గా ఆర్టీఐలో అప్లికేషన్ వేస్తే వాళ్ళు ఓన్లీ ఆ ఫామ్లు ఇస్తారు. వీళ్ళకైతే ఆన్సర్తో సహా రాసిచ్చాడు. మరి ఎవరు రాసిచ్చారో మాకైతే తెలియదు. మీరు దాని మీద కూడా తెలుగుదేశం వాళ్ళని అడగాల్సిందే ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు. వైఎస్ఆర్ పార్టీ విజయం క్లియర్ అయిపోయింది. గెలుపొందుతున్నాం అనేది అర్థమైపోయింది. క్లియర్ ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ భయపడతా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. తెలుగుదేశం పార్టీ ఈరోజు విధానాలు చూస్తూ ఉన్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి మార్ని మధ్యాహ్నం నుంచి ఎన్నో ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. గతంలో మా సోదరుడు తెలుగుదేశం పార్టీలో 2014లో పోటీ చేసినప్పుడు మాత్రం అది చెల్లింది. ఈరోజు చెల్లడం లేదంటే అర్థం చేసుకోవాలా. ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండేటప్పుడేమో ఇదే నోటరీ రామ్ తులసిరెడ్డి గారే మా అన్నకు సంతకం పెట్టడం జరిగింది. 2013లోనే ఆయనది ఆ రోజు యాక్సెప్ట్ చేశారు. ఆ రోజు ఆయనకు లైసెన్స్ రద్దయిందని చెప్పడం జరిగింది. 2018 ఈ రోజు చూస్తూ 2014 ఎలక్షన్లలో అభ్యంతరం చెప్పకుండా ఈ రోజు మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ నుంచి మా సోదరుడు పోటీ చేస్తున్నట్టు అభ్యంతరాలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఈరోజు ఓటమి భయం ఉంది బ్రహ్మాండంగా. ఈరోజు మా గెలుపు మాది బ్రహ్మాండమైన గెలుపు రాబోతా ఉంది. ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం నుంచి ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంత భయం? గెలుస్తాము అభివృద్ధి అని నినాదంతో వెళ్తున్నప్పుడు భయపడాల్సిన అవసరం ఏముంది? ఇంటి దగ్గర కూర్చోవాలి. వాళ్ళు గెలవగలుగుతాం, 300 కోట్లతో అభివృద్ధి చేస్తూ ఉన్నాం ఒక నియోజకవర్గాన్ని. అటువంటిది ఈరోజు అనవసరమైన అభ్యంతరాలు తెలియపరుస్తూ ఈరోజు ఆక్షేపణీయమైనటువంటి విషయాలు ఈరోజు అక్కడ ఎలక్షన్ కమిషన్ వద్ద చెప్పడం వల్ల ఈరోజు కాలయాపన చేసి ఇంతవరకు అందరినీ టెన్షన్లో పెట్టడం జరిగిందని తెలియపరుస్తూ ఉన్నా. ఇంకా గెలుపు సునాయాసం నల్లేరు మీద నడికే తప్పకుండా ఎక్కడ చూసినా ప్రపంచంలాగా ఈరోజు ఏ వార్డు చూసినా నేను చూస్తూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అద్భుతంగా ఎక్కడ చూసినా ప్రలోభాలు, డబ్బులకు ఎంత ప్రలోభ పెట్టినా కూడా ఈరోజు నాయకులు మాత్రం, పెద్ద నాయకులు మాత్రం అటు సైడ్ ఉన్నారు. మా సైడు పేదలైనటువంటి పేదలు మా సైడ్ ఉన్నారు. మాకు భయమే లేదు. మాకు ఓటేసే వాళ్ళంతా మా సైడ్ ఉన్నారు. బాగా పెద్ద పెద్ద సంతులు తీసుకునే వాళ్ళు వాళ్ళ సైడ్ ఉన్నారు. 20,000 కంటే మెజార్టీలు గెలిపిస్తేనే
మనం అని చెప్పి మా వాళ్ళకు నేను చెప్పుకుంటే దాన్ని తీసుకుపోయి మా ఇంటి దగ్గర ధర్నాలు 300 రూపాయలు ఇచ్చి శిల్పామోహన్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్ళి ధర్నా అని మాట చెప్పకుండా మనం వెళ్ళాలంటే పాపం మా అన్న ఇంటికి అడుగు రమ్మంటున్నారు, ఎందుకు రమ్మన్నారు అని చెప్పి అందరూ అక్కడికి వెళ్ళడం జరిగింది. తర్వాత అన్న మాకు తెలియదు ధర్నా అని మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పి వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఎన్ని ప్రచారాలు చేసినా అనొడక ఆ రకంగా దుష్ప్రచారాలు మొదలు పెడితే మేము కూడా ఒక బింగు పెట్టి దుష్ప్రచారం చేయొచ్చు. మేము దానిపైన ఆధారపడి ఎలక్షన్లు చేయడం లేదు. మాకు కూడా మీరు ఎందుకు ప్రతి ఎలక్షన్ వచ్చినప్పుడు మతికొస్తాయి ఇవే అన్ని కొత్త తిప్పినైతే తిప్పి ఆ డబ్బాలు తిప్పి పెడతారు. కాబట్టి మీరు ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితి భారీ మెజార్టీ ఇప్పుడు ఈ రోజుతో భారీ మెజార్టీ తేలిపోయింది. అందరూ సిద్ధంగా అన్నారు. మోహన్ రెడ్డి అన్నకు అన్యాయం జరుగుతూ ఉంది, కావాల్సిగా ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. కాబట్టి ఈ ఓటు అనే ఆయుధంతో ఇంకా రేపు నుంచి ఇంకా ప్రజల్లో మార్పు వస్తుందని తెలియదు. దాని విషయాన్ని వాళ్ళు ఓటమి చెందుతారనేటువంటి భయాందోళనతో ఈ ఇష్యూ క్రియేట్ చేశారు. అసలు ఆర్ఓ బుక్లో గైడ్ లైన్స్ వస్తే ఒక్క నిమిషంలో తెచ్చేస్తారు. ఆ విషయాన్ని ఇంత నాంచడానికి గల కారణం ఏంటో అర్థం కావట్లేదు. ఇదే కాకుండా వాళ్ళ భయాందోళనలకు ముందు నుంచి మనం చూస్తున్నాం. ఒక హీరో మాది శిల్పామోహన్ చక్రపాణి రెడ్డి గారు తనకు 5.5 సంవత్సరం పైగా ఎమ్మెల్సీ పదవి ఉన్న తను రిజైన్ చేసిన నైతిక విలువలకు వస్తే దాన్ని తప్పుదోవ పట్టించేటువంటి విధానం. వేలాది మంది దాదాపుగా నంద్యాలంతా ఒక చోటు చేరింది అనేటువంటి గొప్ప బహిరంగ సభ జరిగితే దాన్ని ఏదో రకంగా డైల్యూట్ చేయాలని చేసినటువంటి ప్రయత్నం ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళకు ఏ రకమైనటువంటి ఓటమి చెందుతామన్నటువంటి భయాందోళన వాళ్ళు ఎలాగా ఉందన్నది మనకు అర్థమవుతుంది. అదే రకంగా వాళ్ళు ఎంత దుర్మార్గాన్ని కొడిగొడుతున్నారంటే శిల్పామోహన్ రెడ్డి గారు అంటే ప్రజలంతా కూడా పేరు చూసి ఓటేస్తారేమో అని చెప్పి అదే పేరున్నటువంటి అభ్యర్థుల్ని కొంతమంది వాళ్ళు చేసినటువంటి కుట్ర చూస్తే నిజంగా వాళ్ళు ఎందుకు ఇంత భయపడుతున్నారు, ప్రజామోదం పొందడానికి ఎందుకు ఇంత భయపడుతున్నారు అర్థమవుతుంది. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక 5వ వార్డులో సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి కోడలు శిల్పా నాగినిరెడ్డి ఇంటింట ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచారంలో శిల్పా నాగినిరెడ్డి వెంట కౌన్సిలర్ చాంద్బీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి కోడలు శిల్పా నాగిని గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి, సేవా కార్యక్రమాలను వివరిస్తూ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వవలసిందిగా ఆమె కోరారు. ఈ సందర్భంగా శిల్పా నాగినిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా ఆమె కోరారు. మా 5వ వార్డుకు నాగిని మేడం వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మా వార్డు ప్రజలు కూడా బాగా స్పందించినారు. ఖచ్చితంగా శిల్పామోహన్ రెడ్డి అన్నగారికి ఓటేసి ఫ్యాన్ గుర్తుకి ఓటేసి ఘన విజయం సాధిస్తామని మా వార్డు ప్రజలందరి తరఫున నేను బాగా ప్రయత్నిస్తానని కోరుతున్నాను. నేను శిల్పామోహన్ రెడ్డి గారి కోడలండి. ఈరోజు 5th వార్డ్ పర్యటన జరుగుతుంది క్యాంపెయిన్. మా కౌన్సిలర్ ఇక్కడ చాంద్బీ గారు మైనారిటీ గ్రూప్స్లో వైఎస్ఆర్సీపీకి మద్దతు లేదన్న వార్త నాకు అందింది. అది ఖచ్చితంగా తప్పేంది ఈరోజు తెలుస్తుంది. మైనారిటీ గ్రూప్స్లో కూడా చాలా వరకు వైఎస్ఆర్సీపీకే ఎక్కువ స్పందిస్తున్నారు. ఓట్లేసి తప్పకుండా ఈసారి శిల్పామోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారు. అది కాకుండా నేను మళ్ళీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ప్రెషర్స్కి లోనయ్యి బయటికి రాకుండా చేయకుండా ఉండకండి. తప్పకుండా మీరందరూ బయటకు వచ్చి ఈసారి వైఎస్ఆర్సీపీని తప్పకుండా నంద్యాలలో గెలిపించాలి. శిల్పామోహన్ రెడ్డి గారిని గెలిపించాలి. ఎటు చూసుకున్నా మనకి మైనారిటీస్ అన్నా కాకపోయినా మన పక్షమే అండి. తప్పుడు వాగ్దానాలు అవన్నీ ఇస్తున్నారు. అవి ఇప్పుడు ప్రజలు తెలుసుకున్నారు. ఇవి చేస్తాము అవి చేస్తామనో, పెన్షన్లను, రోడ్ వైండింగ్ అనో, ఇవన్నీ తప్పుడు వాగ్దానాలే ప్రజలకు తెలుస్తున్నాయి. ఆల్రెడీ నేను వెళ్తున్నప్పుడు అడుగుతున్నారు, అమ్మ ఏం జరగట్లేదు 3 సంవత్సరాల నుంచి అని. సో ఈ బై ఎలక్షన్స్ రావడం ఒక మంచిది. ఎందుకంటే బై ఎలక్షన్స్ 3 సంవత్సరాల్లో తెలిసిపోతుంది ఎలా చేశారో చేయలేదు అని. ఈసారి తప్పకుండా మళ్ళీ ఫ్యాన్కే వేసి మళ్ళీ గెలిపిస్తారు. నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి వెంట మార్క్ఫెడ్ ఉపాధ్యక్షుడు పిపి నాగిరెడ్డి, స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుసులూరు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఘనంగా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డికి స్వాగతం పలికారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి
పుసులూరు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ తాను చేసిన అభివృద్ధి సేవా కార్యక్రమాలు వివరిస్తూ ఉప ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వవలసిందిగా కోరారు. నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అబ్దుల్ ఖాదర్ తరపున ఎన్నికల ప్రచార యాత్రను నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ నాయకుడు తులసిరెడ్డి తెలిపారు. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 8వ తేదీ నుండి నిర్వహిస్తున్న ఎన్నికల యాత్రలో కాంగ్రెస్ నాయకులు రఘువీరారెడ్డి, సూర్యప్రకాష్ రెడ్డి పాల్గొననున్నట్లు తెలిపారు. కేంద్ర మాజీ మంత్రివర్యులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు తదితర సీనియర్ కాంగ్రెస్ నాయకులు నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా ప్రచార పాదయాత్రను నిర్వహించారు. సోమవారం ఉదయం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పలు పార్టీలకు చెందిన నాయకులు మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో సోమవారం స్థానిక 21వ వార్డులో ఎమ్మెల్సీ టీజీ వెంకటేష్ టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి మద్దతు కోరుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచారంలో ఆయన 21వ వార్డులో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఈరోజు డెఫినెట్గా సోదరుమణులంతా తెలుగుదేశం పార్టీని ఆశీర్వదిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీతి, నిజాయితీ, నిబద్ధతతో కూడిన రాజకీయాలను మాత్రమే ఆహ్వానిస్తుందని వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సోమవారం స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గత 3వ తేదీ ఎన్నికల సభలో ప్రసంగించిన విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. ఆయన అనేక సమస్యలు పరిష్కార దిశగా ఆ సమావేశంలో మాట్లాడడం జరిగింది. మరి అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ అందరూ కూడా పక్కదో పట్టించే విధంగా ఏదో మా నాయకుడిని మాట్లాడాడు, మా నాయకుడికి అన్యాయం జరిగిపోయిందని ప్రజా సమస్యలన్నీ కూడా మరుగుపరిచి కేవలం అవన్నీ కూడా బయటకు వస్తే అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన విషయాలన్నీ కూడా ప్రజలకు చేరువైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి జరుగుతుంది. మరి దీన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలని చెప్పి వారు అవాకులు చవాకులంతా కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. తెలుగుదేశంలో ఇప్పుడు అనేక విషయాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి అసత్య ప్రచారాలు మాట్లాడుతూ ఉన్న మన ఎస్పీ మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా పార్టీలో చేరే ముందు వారికి ఆ రోజున్న ఎమ్మెల్సీ పదవులు రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయాన్ని వారు గుర్తు చేసుకోవాలో మీ ద్వారా ప్రజలకు కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మొన్నటి రోజు చక్రపాణి రెడ్డి గారు, శిల్పా చక్రపాణి రెడ్డి గారు ఏదైతే తన పదవికి రాజీనామా చేశారో అదేదో లెటరేట్లో ఇచ్చేసి ఆడ చూపించేసి ప్రజలకు లేదా ప్రజాస్వామ్యానికి కన్నుగప్పే విధంగా ఏం చేయలేదు. స్పీకర్ ఫార్మాట్లో అక్కడ కౌన్సిల్ చైర్మన్కు అడ్రస్ చేసి దాన్ని ఫిలప్ చేసి సైన్ చేసి మా నాయకుడికి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత నాయకుడు కూడా మీ అందరికీ కూడా మీడియా ముందు ఆ సభలో చూపించడం జరిగింది. దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు వచ్చిన తర్వాత ఇంకా ఎన్నికలు వస్తూ ఉన్నాయి తప్పనిసరి అని తెలిసిన తర్వాత కొన్ని మీరన్నీ కూడా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు మంజూరు చేసి ఆగా మేఘాల మీద వాటికి శిలాఫలకాలు వేసి వాటిని మంజూరు చేశామని చెప్పి చెప్పడం తప్ప ఏదైనా అభివృద్ధి కార్యక్రమం పూర్తి చేసి మీరు ఇనాగ్రేట్ చేశారా అని చెప్పి నేను చంద్రబాబు అడుగుతున్నాను. శిల్పా మోహన్ రెడ్డి ఎన్నికలకు
శిల్పా చక్రపాణి రెడ్డి రాజీనామా చేసి నేను మద్దతు ఇస్తా ఉన్నాను మోహన్ రెడ్డి గారికి అని చెప్పి ఒక సభలో మాట్లాడి చెప్పిన విషయాన్ని మీరు దాటవేసే విధంగా మాట్లాడడం సరికాదు. మీరు దానికి సరైన జవాబు చెప్పాలంటే ఈ 20 మంది శాసనసభ్యుల గురించి మీరు ప్రజలకు చెప్పాలా అని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే మీడియాలో అంతా వక్రీకరిస్తూ ఉన్నారో 4వ తేదీ నుంచి ఇప్పుడు దాకా వారందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నారు. పట్టణంలోని ఎస్బీఐ కాలనీలో గల గోశాలలో టీడీపీ నాయకులు రక్షాబంధన్ వేడుకలను నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై అభిమానం, నమ్మకంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి సమక్షంలో కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో చాబోలు గ్రామ నాయకులు, ప్రజలు తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిఇసి సభ్యుడు రాజగోపాల్ రెడ్డి, మార్క్ఫెడ్ ఉపాధ్యక్షుడు పిపి నాగిరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి, చాబోలు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు, యువకులను వైసీపీ కండువా వేసి సాదరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన చాబోలు గ్రామ నాయకుల్లో రాజగోపాల్ రెడ్డి, హరి, సూరి, నందారెడ్డి, బాల హుసేన్, దావీద్, ఇమానియేలు తదితరులు ఉన్నారు. వాళ్ళ అధికార దుర్వినియోగం కానీ, బలవంతంగా రౌడీజంగా చేసే రాజకీయం కానీ, ప్రలోభాలకు గురి చేసే రాజకీయం కానీ, మరి ఇవన్నీ చూస్తూ ఉంటే ఎంత మరి ముఖ్యమంత్రి గారే ఇలాంటివన్నీ ప్రోత్సహించడం అనేది పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని ప్రజలనేసి మనం బయట మాట్లాడుతూ, బహిరంగ వేదికలు మాట్లాడుతూ, ఈ విధంగా మరి దేవాలయాలు కానీ, చర్చిలు కానీ, మసీదులు కానీ, ప్రతి గ్రామంలో డబ్బులు, మంత్రులు పోయి డబ్బులు ఇస్తున్నారు. ప్రతి నాయకుని కొనుగోలు చేయడానికి మంత్రులు గురువుగా తిరుగుతూ ఉన్నారు. 50 మందికి ఒక బూతు, 50 మందికి ఓటర్స్, బూత్లో ఉండే ఓటర్స్ టార్గెట్గా చేసుకుంటుంది. ప్రతి లీడర్కు ఎమ్మెల్యేలను వేసి, బూతుకు ఒక ఎమ్మెల్యేని వేసి 24 మంది ఎమ్మెల్యేలు, 12 మంది మంత్రులు, వీళ్ళు కాకుండా మళ్ళీ ఎమ్మెల్యేస్ పెంచేస్తారు. ప్రతి బూత్లో కూడా అక్కడ ఎక్కడ నష్టం జరుగుతూ ఉంటుంది. ఫలానాలో నాకు తీసుకుపోతుంది, ఫలానాలో వస్తే మనకు బెనిఫిట్ అవుతుంది, ఫలానాలో బయట పదవి పోయి చేసి సరిపోతుంది అనేది కూడా రికార్డింగ్ ఉంది మా దగ్గర. గవర్నమెంట్కి ఏ విధంగా మొక్కుతున్నారు, ఏ విధంగా వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు, మరి రికార్డింగ్ కూడా అంటే ఇక్కడ నుంచి వాళ్ళకి ఏ విధంగా పోతుంది అనేది కూడా మా దగ్గర అన్ని రకాలుగా పోతుంది. విచిత్రం ఏమంటే వీధులలో పెట్టుకుని మందులు తిరుగుతారు, ఎక్కడ చూసినా ప్రలోభాలకు గురి చేస్తున్నారు, లక్షల కోట్ల రూపాయలకు మరిస్తూ ఉన్నారు. ఎందుకంటే అది నోటరీ అనేది కామగా శిల్పామోడికి సంబంధించిన విషయం కాదు. శిల్పామోడి ఎక్కడైనా చేసినప్పుడు ఆయన సంతకాలు కానీ ఇంకోటి కానీ ఉన్నాయా లేదని ఖచ్చితంగా ఉంటాయి. ఈ నోటరీ అనేది ఆయన రాయలది అడ్వకేట్ సంబంధం విషయం. ఇంతవరకు భారతదేశంలో ఇంతవరకు అట్లాంటి జరిగేది లేదు, ఫస్ట్ టైం అది వచ్చింది. దానివల్ల ఎలాంటి ఆఫీస్ లేదు, ఆల్మోస్ట్ ఆల్ తెలుసు క్రీమ్ సిగ్నేచర్ అనేది. కాబట్టి వాళ్ళ కుట్రలు కుదరదు. ఎందుకంటే ప్రతి వార్డులో కానీ బైండోర్ కేసులు అనేది పల్లెల్లో కానీ ఇంకోటి కానీ వాళ్ళు కేవలం డబ్బు మీద, అధికార దుర్వినియోగం మీద గెలిచాలంటే ప్రజాబలం లేదనేది వాళ్ళకి స్పష్టంగా తెలిసిపోయింది. కాబట్టి ఈరోజు వాళ్ళు ఎన్ని కుయుక్తులు పడడానికే చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉంది. రాజగోపాల్ రెడ్డి, నంద్యాల మండలం చాలా గత 6-7 సంవత్సరాల నుంచి భూమార్గంలో నేను పనిచేస్తున్నాను. కానీ అక్కడ ఎలాంటి గుర్తింపు లేదు, చాలా ఇబ్బందులు పడినాము. ఇటీవల కాలంలో శిల్పా మోహన్ రెడ్డి గారు చేసే పనులు, వాళ్ళు చేసే అభివృద్ధి కార్యక్రమాలు, జగన్ మీద ప్రేమతో ఆయన ప్రవేశపెట్టిన 9 సూత్రాల పథకానికి ఆకర్షితులమై మేము వైఎస్ఆర్ పార్టీలో చేరాలనుకున్నాము. అనుకున్న మరుసటి రోజే నా మీద కేసు పెట్టి ఏదో పాత కేసులు అని చెప్పి ఎప్పుడో 6 నెలల క్రితం జరిగిన దాని నుండి అవగాహన తీసుకొని 226 సెక్షన్ పెట్టి, నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టి లోపలే చేశారు. నా జీవితంలో, నా రాజకీయ జీవితంలో కూడా ఇంతవరకు నేను ఎప్పుడు కూడా ఒకరి కోసం పనిచేశాను, కానీ నా కోసం నేను జైలుకు పోయి కానీ స్టేషన్ పోయి కానీ ఎరగాను. అటువంటి దాన్ని నన్ను ఈ విధంగా చేయడం వల్ల గ్రామస్తులందరూ ఇదైపోయి నా మీద అభిమానంతో ఒకటేసారి 800 మంది ఇక్కడికి వచ్చి శిల్పా మోహన్ రెడ్డి సమక్షంలో, పిపి నాయుడు గారి ఆధ్వర్యంలో, రాజగోపాల్ ఆధ్వర్యంలో ఇక్కడ చేరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శిల్పా మోహన్ రెడ్డి, టీడీపీ అభ్యర్థిగా భూమా బ్రహ్మానందరెడ్డిని నామినేషన్లను ఆమోదించిన ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి సమక్షంలో టీడీపీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన చాబోలు గ్రామ నాయకులు, యువకులు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా పుసులూరు గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా 5వ వార్డులో ప్రచారాన్ని నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి కోడలు శిల్పా నాగినిరెడ్డి. రాజకీయ పార్టీల నాయకులతో సమావేశాన్ని నిర్వహించిన ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్. ఎన్నికల ప్రచార యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు తులసిరెడ్డి. ఉప ఎన్నికల ప్రచారంలో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించిన ఎమ్మెల్సీ టీజీ వెంకటేష్. నీతిగల రాజకీయాలను మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుందన్న వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. స్థానిక గోశాలలో రక్షాబంధన్ వేడుకలు నిర్వహించిన టీడీపీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.